కష్టాలలో చిక్కుముడిలో బ్రతుకుతున్న ఒక భక్తుడి జీవితాన్ని ఈశ్వరుడు ఎలా కాపాడతాడు, ఎలా రక్షిస్తాడు అని నీకు ఒక డౌట్ రావచ్చు. ప్రతి ఒక్కరికి ఒక్క మాటగా చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి. ఈశ్వరుడు తనను నమ్ముకున్న భక్తుని ఎలా రక్షించుకుంటాడంటే అలా రక్షించుకుంటాడు. ఎలా రక్షిస్తాడని నీకు డౌట్ వచ్చి, సమస్త భూమండలాన్ని ఎలా అయితే రక్షిస్తున్నాడో, ఈ సమస్త భూమండలాన్ని ఎలా అయితే కాపాడుతున్నాడో, తననే నమ్ముకున్న నీ భక్తుడు ఈశ్వర భక్తుడిని ఎలా కాపాడుకో ఆయనకు తెలియదా? ఈ భూమండలాన్నే కాపాడిన ఆ పరమేశ్వరుడు ఆయన నమ్ముకున్న భక్తుని ఎంత చిక్కుముడిలో ఉన్నా కాపాడుకునే తెలియదు ఆయనకి. అది ఆయన తత్వం, ఆయన గుణం. ఎలా ఆయన కాపాడతాడు ఈశ్వరుడు? ఏ రూపానైనా ధరిస్తాడు. ఏ రూపానైనా ధరించి ఈశ్వరుడు ఆ భక్తుని ముందు నిలబడతాడు. ఆ భక్తుడు ముందు నిలబడి నీకు నేనున్నానే ధైర్యం చెప్తాడు, నీకు నేనున్నానే భరోసానిస్తాడు. తనతోటే ఉంటాడు, తనతోటే నడుస్తాడు. కానీ ఆ వ్యక్తికి తెలవకపోవచ్చేది ఈశ్వరుడా అని. కానీ ఏదో ఒకరోజు ఈశ్వరుడు నాతోటే ఉన్నాడా, నాతోటే నడిచాడా, నన్ను నడిపించాడా, నా కష్టాన్ని తీర్చాడా, నాకు అండగా నిలబడ్డాడా అనేది ఒకరోజు కాకుండా ఒకరోజు తన జ్ఞానానికి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఈశ్వరుడు యొక్క గొప్పతనం. సో ఈశ్వరుడు ఎలా కాపాడతాడని కాదు, నువ్వు ఎంత భక్తిగా ఆరాధిస్తే ఈశ్వరుడు వస్తాడు అని నమ్మకంతో పూజించు, ఖచ్చితంగా వస్తాడు. అదే ఈశ్వరుడు. ఈశ్వరుడు రాడు అనే సమస్య లేదు. ఎలాగైనా వస్తాడు, ఎలాగైనా రక్షిస్తాడు, ఎలాగైనా తన భక్తులకి అండగా ఉంటాడు. హర హర మహాదేవ శంభో శంకర, శివకేశవై నమః.